ఆగస్టు నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులు ఉన్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను గమనించి సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. జూలై నెల అయిపోయింది. ఇక పద్ధతి ప్రకారం ఆగస్టు 2025కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు సెలవులను జారీ చేస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవులే. స్వాతంత్ర్యం మొదలు గణేష్ చతుర్థి, జన్మాష్టమి, ఇతర ప్రాంతీయ వేడుకలు, శని, ఆదివారపు సెలవులతో సహా మొత్తం 15 రోజుల సెలవు దినాలు రానున్నాయి. భారతదేశంలోని అన్ని బ్యాంకులు ప్రభుత్వ, ప్రైవేటు 2వ, 4వ శనివారాలను సెలవు దినంగా పరిగణిస్తాయి. నెలలోని అన్ని ఆదివారాలు వారాంతపు సెలవులున్నాయి. ప్రాంతీయ, స్థానిక అవసరాల కారణంగా భారతదేశంలోని రాష్ట్రాల వారీగా సెలవులు మారవచ్చని మీరు గమనించాలి. మీరు ఎక్కువగా బ్యాంకు పనుల నిమిత్తం వెళ్తున్నట్లయితే బ్యాంకుల సెలవుల జాబితాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సెలవులన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండుగలు, ఇతర కార్యక్రమాలను బట్టి ఉంటాయని గమనించాలి.